హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం షష్ఠి. ఈరోజు సోమవారం భరణి నక్షత్రం అండి. ఈరోజు హయగ్రీవ నామాన్ని జపించడం వలన జ్ఞానము కలుగుతుంది. అలాగే మంచి చెడు మధ్యన వ్యత్యాసాలు మనకు తెలుస్తాయి. చెడు దూరం అయిపోయి గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఏదైనా సమస్య ఉంటే దానికి దారిని మనకి హయగ్రీవ స్వామి చూపిస్తాడు. ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా జపించండి. ఇక ఈరోజు ఎవరికైనా మనం ఏదైనా తెలియజేయాలి చేసే ముందు దాని గురించి మనకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. అంతేకాని మనకు తెలియకుండా మనం ఏది చెప్పకూడదు. మనం ఏదైనా పండు బాగుంది అని చెప్పాలి అంటే దాని గురించిన మంచి మనం రుచి చూడాలి. అప్పుడే మనకు తెలుస్తుంది. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని బోధించే ముందు మీరు ఎలా ఉన్నారు దాన్ని మీరు గమనించుకోవాలి. ఇతరులకు మీరు మంచి చెప్పే ముందు ఆ మంచిని మీరు ఆచరిస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా చూడాలి. అదేవిధంగా మనం ఇతరులను క్షమించాలి. క్షమాగుణం అనేది ఉండాలి. క్షమించడం ఎందుకు అంటే ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుందని కాదు, మనం ప్రశాంతంగా ఉండడం కోసం మనం క్షమించాలి. ఆ గుణము ఎంత గొప్పవాళ్ళు అయితే మాత్రమే వస్తుంది. ఇక మనం స్కూల్కి వెళ్తాము. స్కూల్లో ఎలా ఉంటుంది, మొదటగా పాఠాలు చెప్తారు టీచర్లు, ఆ తర్వాత మనకి పరీక్షలు పెడతారు. ఆ నేర్చుకున్న పాఠాల ద్వారా మనం పరీక్షలలో ఉత్తీర్ణులమవుతాము. కానీ జీవితం అదా కాదు. జీవితంలో మొదటగా పరీక్షలు ఎదురవుతాయి. కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు అన్నీ ఎదురవుతాయి. వాటి నుంచే మనం పాఠాలను నేర్చుకుంటాము. మనకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే పాఠాన్ని నేర్చుకుంటాం. మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు ఇతరులను మనం నమ్మకూడదు అనే పాఠాన్ని నేర్చుకుంటాం. ఈ విధంగా చదువులో నేర్చుకున్న పాఠాలు జీవితంలో పనికిరావు. అదేవిధంగా జీవితంలో ఉన్న పాఠాలు మనం చదువులో ఉపయోగించుకోలేము. ఈ విధంగా మన నిజ జీవితం అనేది ఉంటుంది. ఈరోజు తారా బలం నిత్య నక్షత్రం భరణి నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సంపద తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తార, అలాగే పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి క్షేమతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తారా. వాస్తు పరిష్కారంలో భాగంగా మనం ఏదైనా ఇల్లు ప్రారంభించేటప్పుడు దాన్ని శుభ గడియల్లోనే ప్రారంభించాలి అండి. అశుభ గడియల్లో ప్రారంభించి అందులోకి గృహప్రవేశం చేసి మా ఇంట్లో ప్రశాంతత లేదు అని బాధపడకూడదు. మనం ఏ పని చేసినా కూడా అది మంచి గడియల్లోనే ప్రారంభించాలి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ, రేపు మంగళవారం అండి. రేపు మంగళవారం అగ్ని నక్షత్రం. దేవుడు ముందు నెయ్యి దీపాలు వెలిగించి దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి. తదుపరి ఎర్ర నీళ్ళల్లో తమలపాకును ఉంచి దానిపైన కర్పూరాన్ని వెలిగించి దేవుళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత వాటర్ని తులసి చెట్టుకు వేయండి. ఇలా చేయడం వలన సర్వదేవతల రక్షణ, పితృదేవతల ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఇక ఆదివారం సోమవారం రోజు రైతులు ఏ పంటలను వేసుకోవాలో చూద్దామండి. ఆదివారం రోజు కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్టు లాంటి పొడవుగా ఎత్తుగా పెరిగే విత్తనాలు నాటుకోవాలి. అదే సోమవారం రోజు దుంపలకు సంబంధించినవి అండి. అంటే ముల్లంగి, లేదంటే ఆలుగడ్డ, ఏమంటారు ఇంకా చామగడ్డ, ఇట్లాంటివి ఉంటాయి కదండి, కందగడ్డ, ఇవన్నీ కూడా సోమవారం రోజు నాటుకోవాలి. రోజు సాయంత్రం ఆచరించవలసిన పూజ, ఎవరికైనా ధర్మబద్ధమైన సంకల్పం ఉంటే ఆ సంకల్పం నెరవేరడం కోసం ఈరోజు సాయంత్రం ఇంట్లో శివలింగం ఉన్నా లేదంటే శివాలయంకి కానీ వెళ్ళి రాగి చెంబులో నీరు తీసుకొని అందులో చిటికెడు తెల్ల ఆవాలు వేసి వాటితోనే అభిషేకం చేయండి. మన సంప్రదాయంలో భాగంగా మనం ఉపవాసం అనేది పండుగలకు ఉంటాము అండి. అలాగే ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండేవారు ఉంటారు. ఇలా నెలలో 2 సార్లు ఏకాదశులు వస్తాయండి. సంవత్సరానికి 24. ఇలా నెలకు వచ్చే 2 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే మన స్టమక్ అంతా మంచిగా క్లీన్ అయ్యి ఆరోగ్యంగా ఉంటాము, హెల్తీగా ఉంటాము. అలాగే మన వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది.